ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? సో అప్పుడే రెండో మాసంలోకి వచ్చాం. మొదటి రోజున మనం ఉన్నాం. మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. సర్వము ఎరిగిన సర్వాధికారివైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా విమోచకుడు నీవై ఉండగా నీకు వందనాలు దేవా. గత మాసం అంతా అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి నడిపించారు. బలహీనతల్లో బలపరిచారు. సమస్యల్లో నాయనా తండ్రిగా యజమానుడిగా అయ్యా మీరున్నారు. అందుని బట్టి నీకు వందనాలు. ఓదార్పునిచ్చే దేవుడవు నీవు, సహనంతో నింపే దేవుడవు నీవు, సహవాసములో అయ్యా అభివృద్ధి చేసే దేవుడవు నీవు. అందుని బట్టి నీకు వందనాలు. మా ప్రభువా, మా బిడ్డల యొక్క పనుల్లో, ప్రయాణాలు, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, ఆయా బిడ్డల యొక్క చదువుల్లో, వారికున్న ఆర్థిక పరిస్థితుల్లో అయా ఇదిగో మీరు తోడై ఉండి ప్రతి విధమైన అపాయమును, కీడుని తొలగిస్తూ ప్రతి విధమైన సందర్భంలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరు నడిపిస్తున్న విధములకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ రాకడకు నీ బిడ్డలను ఆయత్తపరచమని వాక్యముతో నింపమని యేసు నామము నీ స్తుతిగా నీ మనవులు అడిగి నామ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ఒక మాటని చూస్తున్నాం, బోకీము అనే మాటని చూస్తూ ఉన్నాం. ఈ మాటకి అర్థం కింద ఫుట్నోట్స్లో చక్కగా వ్రాయబడింది, ఏడ్పు అని వ్రాయబడింది. బోకీము అనగా ఏడ్చుట. చాలామంది ఏడుస్తూ ఉంటారు. సమయంలో అసమయంలో కూడా ఏడుస్తూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఏడటం వేరు, కష్టం లేనప్పుడు కూడా ఏడ్చేవారు ఉంటారు. కష్టంలో, బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, పిల్లలు లేకపోతే, అలాగే ఉద్యోగం లేకపోతే, అనుకున్న పనులు అవ్వకపోతే, లేదా ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగితే, ఇలాంటి సందర్భంలో మనం ఏడుస్తూ ఉంటాం. మా ప్రాణాలు, మన కుటుంబస్తులు ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు కనుక. అయితే ఇంకా కొంతమంది ఏడుపు ఎలా ఉంటుందంటే ఇతరులు బాగుపడటం చూసి ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. దేవుని సంగమా, మరి ఈ ఏడుపులన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తే, మరి ఇతరులను చూసి మనం వారవలేక ఏడ్చే ఏడ్పు అది పాపమై ఉన్నది, దేవునికి అయిష్టమై ఉన్నది. ఇక అలాగే మన ఇబ్బందుల్లో ఉండి, సమస్యల్లో, దుఃఖకరమైన పరిస్థితులు కలిగి ఉండి ఏడ్చే ఏడుపు ద్వారా మన దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి అలాగే ఏడుస్తున్నప్పుడు దేవుని నుండి మనం నెమ్మదిని, సమాధానాన్ని పొందుకోగలుగుతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ రెండిట్ల కన్నా శ్రేష్టమైన ఏడ్పు దైవ చిత్తానుసారమైన దుఃఖము అని దేవుడు తెలియజేస్తున్నాడు అపోస్తులైన పౌలు ద్వారా. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏదనగా అనంటే, ఒక ఆత్మ నరకానికి పోకుండా ఒక ఆత్మ రక్షింపబడుట కొరకై, నశించే దానిని కొరకై మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ఏడుస్తూ మనం ప్రార్థన చేస్తామో ఆ ఏడ్పుకి విలువ కడుతూ ఉన్నాడు దేవుడు. కనుక ఆ యొక్క కన్నీటికి వెలగడుతూ ఉన్నాడు. ఆ కన్నీటిని కవిలలో ఆయన దాచిపెడుతూ ఉన్నాడు. 2 విధాలుగా. ఒకటి, నశించే వారి కొరకు మన కన్నీటితో ప్రార్థించాలి. అలాగే మన పాప విషయంలో పశ్చాత్తాపడుతూ మన కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. అయితే మరి ఇక్కడ వీళ్ళు ఏడవటానికి కారణం ఏంటి అనంటే 2 కారణాలు కనపడతా ఉన్నాయి. ఒకటి, 2వ వచనంలో ఉంటుంది, వారు దేవుని యొక్క మాట వినకపోవట ద్వారా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు రాగా ఆ ఉగ్రతను బట్టి వారు ఏడుస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆ ఉగ్రతను బట్టి వారు దుఃఖిస్తూ ఉన్నారు. ఏంటి మా పరిస్థితి ఇలాగైపోయిందని. రెండవదిగా, వారు విరగొట్టబడకపోవటం బట్టి అనగా చూద్దాం. ఆ 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని.
అనగా వారు విరగగొట్టబడకపోవటం ద్వారా. అంటే రెండు విషయాలు. దేవుడు ఏం చెప్పాడంటే, నీ శత్రువులను, అలాగే నీ ఎదుట ఉన్నటువంటి శత్రువులను నువ్వు నాశనం చేయి. రెండోది, వారి బలిపీఠాలను, వారి యొక్క వారు ఆరాధించే వాటిని నువ్వు నీ ఎదుటి నుండి తొలగించే, వాటిని విరగొట్టేసాయి అని దేవుడు చెప్పాడు. ఈ రెండు కూడా వారు చేయలే. ఈ రెండు వారు చేయకుండా ఉండటాన్ని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కనుక మన జీవితంలో కూడా అంతే. దేవునికి అయిష్టమైన వాటిని మనం ఒప్పుకోవాలి. దేవునికి అయిష్టమైన వాటిని మనం విడిచిపెట్టాలి. అది ఏ పాపమైనా సరే, ఎలాంటి పాపమైనా. మన పాపం అనగానే పెద్ద పెద్దవి కనపడితే చిన్న చిన్నవి కనపడవు. మనలో ఉన్న గర్వం, ద్వేషం, అసూయ, ఇవన్నీ కూడా, అబద్ధం ఆడటం, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలుగా ఉండొచ్చు, కానీ ఇవి కూడా పాపమే. కనుక ఈ పాపాన్ని మనం వదిలిపెట్టినప్పుడు దేవుడు దీవిస్తాడు. ఒకరు వదిలిపెట్టకపోతే దాని ఫలితం ఏంటి? ఇక్కడ వీళ్ళు దేవుని మాట ప్రకారం వాళ్ళని తోలివేయకుండా, వాళ్ళని నాశనం చేయకుండా శత్రువుల్ని, అలాగే శత్రువులు కలిగిన వాటిని విరగొట్టకుండా ఉండటం బట్టి అవి వారి సోలాలాగా మారుతాయి అని చెప్పాడు దేవుడు. అదేవిధంగా ఇక్కడ జరిగింది. చూడండి ఏమంటున్నాడు. తర్వాత వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే 3వ వచనం ఉంటుంది, మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలను సోలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను. ఎలా ఉంటారంటే వారు ఉరిగా ఉంటారు, షోలాల్లాగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మనం వేటినైతే మనం దాచిపెడతామో, వేటినైతే ఉంచుకుంటామో అవే మనకు ఉరిగా మారుతాయి. అవే మనల్ని నరకాన్ని తీసుకెళ్తాయి. అవే మనల్ని శాపగ్రస్తులుగా మారుస్తూ ఉంటాయి. కనుక మరి ఈ సమయంలో మన విధేయత లేకపోతే మన దేవుని ఎదుట విధేయులుగా జీవించడం, ఆయన మాటను విన్నాం. అందుకనే ఆ తర్వాత యోషువ ఆ పుస్తకంలోకి వెళ్తే వీరు వెళ్ళగొట్టలేదు కనుక వీరు వెళ్ళగొట్టలేనటువంటి ఆ ఫిలిష్తీయులు కానీ మిగిలినటువంటి ఆ శత్రు రాజ్యాలు మరలా వారి మీద ఎలా దాడి చేసినాయో, దేవుడు ఆ రోజునే వారు దేవునికి విధేయులై దేవుని మాట విని వారిని సంపూర్ణంగా నాశనం చేసినట్లయితే మరి యోషువ పుస్తకంలో మనం చదువుతున్నట్లు మరలా వారు దాడి చేసేవారు కాదు. వారి దాడికి వీరు చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. అలాగే దేవుని ప్రభావం కూడా ఇశ్రాయేలు మధ్యలో వెళ్ళిపోయింది. కారణం ఫిలిష్తీయులు దేవుని యొక్క మనస్సాన్ని తీసుకెళ్ళిపోయారు కనుక. అనగా మరి వీరు ఏదైతే వారు దాచిపెట్టుకున్నారో, ఏ శత్రువులను అయితే వారు నాశనం చేయలేదో అదే శత్రువులు వీరికి ఉరిగాను వీరికి దుఃఖంగాను వారు ఉన్నారు. కాబట్టి దినాన నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో అది నీ పాపానికి కారణమైంది. ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే ఆ సమస్య నుండి, ఆ పరిస్థితి నుండి నువ్వు విడుదల పొంది నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటావు. కాబట్టి మనం ఆ బోకీము అనే స్థలాన్ని మనం దాటాలి. ఆ దుఃఖకరమైన స్థలాన్ని మనం దాటాలి. ఎలా దాటగలుగుతాము అని అంటే, ఒకటి పశ్చాత్తాపడుట ద్వారా, రెండోది ప్రార్థన ద్వారా, మూడవది ఒప్పుకొనుట ద్వారా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ దుఃఖానికి కారణమైన ఆ పాపాన్ని నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థనలో నువ్వు ఒప్పుకోగలిగినట్లయితే ఆ ఒప్పుకోలు ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ ఒప్పుకోలు ద్వారా దేవుడు నీ జీవితాన్ని కడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎప్పుడో జరిగినవి కూడా మనకి ఆ సమస్యలుగా మారుతూ ఉంటాయి. అలాగే మనం చిన్నప్పుడు ఒకరి కింద పడిపోయినా లేదా ఏదైనా దెబ్బలు తగిలితే అవి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ దెబ్బల యొక్క గుర్తులు మన శరీరం మీద ఉంటాయి. అలాగే ఏదన్నా ఫ్రాక్చర్ అయినా లేదా ఏదైనా ఒత్తిడి గురై ఇదైనా కూడా ఆ బలహీనతలు అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ పాత నొప్పులు మన బయటకు వస్తూ ఉంటాయి. నా లైఫ్లో నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒకసారి 2 వీలర్ మీద నుంచి కింద పడినప్పుడు నా మోకాలు రోడ్డు గుద్దుకుంది. ఆ తర్వాత ఎక్స్రే తీస్తే అంతా బాగానే ఉంది. కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత మరలా అది వాపు వచ్చి పెయిన్ వస్తూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక లెగ్మెంట్ కట్ అయింది, సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయాలంటే నేను ఇష్టపడలా. నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆయన కింద కూర్చోవద్దన్నాడు, జర్నీ చేయొద్దన్నాడు, ఎక్కువసేపు నిలబడొద్దన్నాడు, స్నానం కూడా నిలబడే చేయమన్నాడు, ఎన్నో చెప్పారు. కానీ 1 నెల దినాలు నేను దేవునితో పోరాడా. మోకరించడం మానేసా, కింద కూర్చోవటం మానేసా, బైబిల్ చదివిన, ప్రార్థన చేసిన, కుర్చీలోని కూర్చొని చేయడం ప్రారంభించాను.
ఆ నెల అయిపోయింది, 1 year అలాగే చేసుకుంటా నేను ఎక్కడ ఇంత మునుపు గృహ కూడికలకి వెళ్ళినా నేను కింద కూర్చునేవాడిని. కానీ అప్పటి నుంచి చైర్లో కూర్చోవటం ప్రారంభించాం. అలా 1 year అయిన తర్వాత మరలా దేవుని దగ్గర తీర్మానం చేసుకొని మోకరించడం మొదలుపెట్టా, కింద కూర్చోవటం మొదలుపెట్టా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పుడు 10 years దాటింది. ఏ సర్జరీ లేదు, దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఆ నెల దినాలు నేను అప్పుడు 40 రోజులు ప్రార్థనలో ఆ సంవత్సరం తర్వాత దేవుణ్ణి అడుగుతూ ఉన్నా, దేవా నేను కింద కూర్చుంటా, నేను బైబిల్ చదివినా అలాగే నేను ప్రార్థన చేసినా నేను మోకరిస్తా. దేవుని బిడ్డలారా, 20 నిమిషాలు కదలకుండా నేను నిలువు కాళ్ళ మీద మోకరిస్తాను, ఏ పెయిన్ రాదు. ఆ తర్వాత మామూలుగా మోకరిస్తాను, 1 hour అయినా అలాగే మోకాళ్ళ మీద ఉంటాను, ఏ పెయిన్ రాదు. దేవుడు అంతగా దీవించాడు. అంటే మన స్థితిని మనం దేవుని దగ్గర ఒప్పుకొని మన పశ్చాత్తాపడి మన దేవుని అడిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని విడిపించునుగాక. ఎక్కడ ఏ విషయంలో మన దేవునికి అవిధేయులమై ఉన్నామో ఆ అవిధేయతే మన దుఃఖానికి కారణమైనది కనుక ఆ యొక్క పరిస్థితిని మనం మార్చుకొని విధేయులంగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ కొద్ది మాటల ద్వారా ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించండి. వారి దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని తొలగించి మీ ఆదరణ, మీ సన్నిధి, నీ కృప నీ బిడ్డలకు వచ్చి ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు నీ బిడ్డల ద్వారా మీరే పొందుకోమని దూరదేశాల్లో ఉన్న బిడ్డలను, స్వదేశాల్లో ఉన్న బిడ్డలను, ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరినీ దీవించమని యేసునామమున అడుగు పొంది నామ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని సన్నిధి తోడై ఉండి అన్ని విషయాల్లో దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.